ఓకే, ఫస్ట్ స్క్వేర్ పేపర్ తీసుకోవాలి, దాన్ని ఫోల్డింగ్స్ అనమాట ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ వాటిని ఇలా 4 టైమ్స్గా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్కి తెచ్చుకోవాలి. తర్వాత సిజర్ తీసుకొని కటింగ్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక సైడ్ ఇట్లా క్రాస్ కట్ ఇట్లా సర్కిల్ లాగా కట్ చేయాలన్నమాట. అంటే మనకి కోన్ షేప్ రావాలి ఫైనల్గా. ఇలా కోన్ షేప్ వచ్చాక మళ్ళీ దాన్ని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్ అనమాట. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే ఈ టైప్లో మనకి ఫ్లవర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా సో ఈ టైప్లోనే మనం 4 పెటల్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ టైప్లో 4 మనకి ఎంత థిక్ కావాలో అన్ని పెటల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ బేసిక్గా 4 తీసుకున్నాం. ఓకే, 1 2 3 4. సో 4 తీసుకున్నాం అనుకున్నాం. ఇప్పుడు అగైన్ మళ్ళీ కటింగ్ 2 వదిలేసేసి 3 వదిలేసేసి మధ్యలో కట్ చేసుకోవాలి. అలా దాన్ని మనం సపరేట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. సో మిగిలినవన్నీ కూడా అట్లానే కట్ చేసుకోవాలి. ఇందాకేమో మనం ఇలా 3 కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా 2 కట్ చేసుకోవాలి. ఓన్లీ 2. సో చూస్తే మనకు లవ్ సింబల్లో వచ్చింది కదా, ఇట్లా అనమాట. ఓకే, నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 1 ఒక్కటే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక పెట్టలే. సో ఫస్ట్ 3, ఇది సెకండ్, ఇది 2, ఇది ఒకటే కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు గ్లూ తీసుకొని ఏదైనా ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సో పెన్ యూజ్ చేసి మనం అలా బ్యాక్ ఫోల్డ్ చేసుకుందాం, వెనక్కి ఫోల్డ్ చేసుకుందాం. సో అన్నిటిని అలానే వెనక్కి ఫోల్డ్ చేసేసుకుందాం. సో అన్నీ ఫోల్డ్ చేసుకుంటాం, ఇది ఒక్కటి మాత్రం ఫోల్డ్ చేసుకోకుండా అలానే పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఓన్లీ కొద్దిగా లైట్గా ఎండ్స్ అనేవి కట్ చేసుకుందాం అన్నిటికీ. కొంచెం అనమాట ఒక హోల్ లాగా చిన్నగా పెట్టుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ తీసుకుందాం. ఫస్ట్ పెటల్ తీసుకొని సెకండ్ పెటల్ తీసుకుందాం. తీసుకొని ఆ ఫస్ట్ దానిలో ఇలా స్టిక్ చేద్దాం.